వెల్కమ్ టు BB9 న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయడంక మొత్తం 70 స్థానాల్లో 48 స్థానాలను కైవసం. కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ కేవలం 22 స్థానాలకే పరిమితం. ప్రజా తీర్పును అంగీకరిస్తున్నామన్న కేజ్రీవాల్ బీజేపీకి శుభాకాంక్షలు తెలుపుతున్నారని వెల్లడి. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేరుస్తారని ఆశిస్తున్నారన్న మాజీ సీఎం. 27 ఏళ్ల తర్వాత ఢిల్లీలో బీజేపీ గెలుపు. తెలంగాణలోనూ విజయం సాధిస్తామన్న కిషన్ రెడ్డి. కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లోనూ బీజేపీ గెలుస్తుందని ధీమా. ఢిల్లీలో బీజేపీ గెలుపు ముందే ఊహించిందన్న బండి సంజయ్. ఫలితాలు రేవంత్ రెడ్డికి గుణపాఠమన్న రఘునందన్ రావు. కేజ్రీవాల్ పై అన్నా హజారే సంచలన వ్యాఖ్యలు. ఢిల్లీ ఎన్నికల ఫలితాలపై స్పందించిన సామాజిక కార్యకర్త. కేజ్రీవాల్ అధికార దాహమే ప్రస్తుత ఓటమికి కారణమని వెల్లడి. లిక్కర్ స్కామ్ తో ఆపు ప్రభుత్వం కేజ్రీవాల్ పై వ్యతిరేకత ఏర్పడిందని వ్యాఖ్య. ఢిల్లీ ఫలితాలపై కేటీఆర్ సెటైర్. బీజేపీని మరోసారి గెలిపించారంటూ రాహుల్ గాంధీని ఎద్దేవా చేసిన బీఆర్ఎస్ నేత. పాత వీడియోను పంచుకున్న కేటీఆర్. కేటీఆర్ వ్యాఖ్యలపై కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఫైర్. బీజేపీని మరోసారి గెలిపిస్తున్న రాహుల్ కి అభినందనలు అన్న కేటీఆర్. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి 8 సీట్లు గిఫ్ట్ గా ఇచ్చారని కోమటిరెడ్డి ఎద్దేవా. సొంత పార్టీకి 0 సీట్లు తెచ్చుకున్న మీకు అభినందనలు అని వ్యాఖ్య. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయడంకా మోగించింది. మొత్తం 70 స్థానాల్లో 48 స్థానాలను కైవసం చేసుకుని దేశ రాజధానిలో కాషాయం జెండా ఎగురవేసింది. కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ కేవలం 22 స్థానాలకే పరిమితమై ఓటమి పాలైంది. ఆప్ అగ్రనేతలు కేజ్రీవాల్, మనీష్ సిసోడియా సహా అనేక మంది ఘోర పరాభవాన్ని రుచి చూశారు. 2 సార్లు వరుసగా గెలిచిన ఆప్ ఈసారి ప్రధాని మోదీ దెబ్బకు చతికిల పడిపోయింది. మరోవైపు 27 ఏళ్ల తర్వాత దేశ రాజధానిలో బీజేపీ అధికారం చేపట్టనుంది. దీంతో ఎన్డీఏ కూటమి శ్రేణులు దేశవ్యాప్తంగా సంబరాలు చేసుకుంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ పరాజయంపై కేజ్రీవాల్ స్పందించారు. అధికారం కోసం కాకుండా సేవ చేయడానికి రాజకీయాల్లోకి వచ్చానని చెప్పారు. అందుకే ఓడిపోయానని పేర్కొన్నారు. ఓడినా ప్రజల వెంటే ఉంటామని తెలిపారు. ప్రజల తీర్పును మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నామన్నారు. గత 10 ఏళ్లలో చాలా ప్రజా సమస్యలు తీర్చారని వివరించారు. ఇచ్చిన హామీలను బీజేపీ నెరవేర్చాలని డిమాండ్ చేశారు. नमस्कार। आज दिल्ली के चुनाव के नतीजे आए हैं और जनता का जो भी निर्णय है, जनता का जो भी फैसला है, उसे हम पूरी विनम्रता के साथ स्वीकार करते हैं। जनता का निर्णय सर माथे पर। मैं भारतीय जनता पार्टी को इस जीत के लिए बहुत बहुत बधाई देता हूं और मैं उम्मीद करता हूं कि जिस उम्मीद के साथ और जिस आशा के साथ लोगों ने उनको बहुमत दिया है, वो उन सभी उम्मीदों और आशाओं पे पूरा उतरेंगे। हमने पिछले 10 साल में जनता ने जो मौका दिया हमें, उन 10 सालों में हमने बहुत सारे काम किए। शिक्षा के क्षेत्र में, स्वास्थ्य के क्षेत्र में, पानी के क्षेत्र में, बिजली के क्षेत्र में और भी अलग अलग तरीके से लोगों को राहत पहुंचाने की कोशिश की उनकी जिंदगी में, और दिल्ली के इंफ्रास्ट्रक्चर को भी हमने सुधारने की कोशिश की। अब जो जनता ने हमें निर्णय दिया है, हम न केवल एक कंस्ट्रक्टिव ऑपोजिशन का रोल निभाएंगे, बल्कि हम समाज सेवा, जनता के सुख दुख में काम आना, व्यक्तिगत तौर पे जिसको भी जो जरूरत होगी, हम लोगों के सुख दुख में हमेशा काम आएंगे। क्योंकि हम राजनीति में कोई सत्ता के लिए नहीं आए, हम राजनीति को एक जरिया मानते हैं जिसके जरिए जनता की सेवा की जा सके, जिसके जरिए लोगों के सुख दुख में काम आया जा सके। वो काम हम करते रहेंगे और हमें आगे भी इसी तरह से जनता के सुख दुख में काम आना है। मैं आम आदमी पार्टी के सभी कार्यकर्ताओं को बहुत बहुत बधाई देना चाहता हूं। वो बहुत शानदार चुनाव लड़े, बहुत मेहनत की, उन्होंने बहुत कुछ सहा इस पूरे चुनाव के दौरान। उन्होंने बहुत शानदार चुनाव लड़ा। इसके लिए मैं उन सबको, सभी कार्यकर्ताओं को बहुत बहुत बधाई देना चाहता हूं। नमस्कार। ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై కేంద్ర మంత్రి బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి స్పందించారు. 27 ఏళ్ల తర్వాత ఢిల్లీలో బీజేపీ అధికారంలోకి వస్తోందని సంతోషం వ్యక్తం చేశారు. డబుల్ ఇంజిన్ సర్కార్
ఏర్పడబోతోందని పేర్కొన్నారు. ఢిల్లీ ఓటర్లకు శుభాకాంక్షలు తెలిపారు. దక్షిణ భారతదేశంలో బీజేపీకి మంచి వాతావరణం ఉందన్నారు. కర్ణాటక, తెలంగాణలోనూ తమ పార్టీ అధికారంలోకి వస్తుందని ఆకాంక్షించారు. హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ 3 రాష్ట్రాలలో కూడా వచ్చేటువంటి ఎన్నికల్లో ఊడ్చుకపోతుంది కాంగ్రెస్ అన్ని సందర్భంగా. కాబట్టి ఖచ్చితంగా నీతి నిజాయితీతో పనిచేసేటువంటి పార్టీకి, ఒక సమర్థవంతమైన నాయకత్వానికి గతంలో జరిగినటువంటి హర్యానా ఎన్నికల్లో గాని, ఇటీవల జరిగినటువంటి మహారాష్ట్ర ఎన్నికల్లో గాని, ఈనాడు వస్తున్నటువంటి ఢిల్లీ ఫలితాలు గాని చాలా అద్దం పడతా ఉన్నాయి. తెలంగాణలో కూడా మనం అధికారం చేజిక్చుకోవడం కోసం సిద్ధంగా ఉండాలి. తెలంగాణ ప్రజలు కూడా భారతీయ జనతా పార్టీకి పట్టం కట్టడం కోసం సిద్ధంగా ఉన్నారు. కాబట్టి కార్యకర్తలు అందరం కూడా మనము శాసన మండలి ఎన్నికలు గాని, స్థానిక సంస్థల ఎన్నికలు గాని, రేపు రాబోయేటువంటి రాజకీయ పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ అందరూ కూడా కలిసికట్టుగా ఒక బలమైనటువంటి రాజకీయ వ్యవస్థగా ఇప్పటికే మనం నిలబడ్డాము. తెలంగాణ ప్రజలను మరొకసారి మనము మరి తప్పకుండా వారికి ధన్యవాదాలు తెలియాలి. గత పార్లమెంట్ ఎన్నికల్లో 8 స్థానాలు మనకి ఇచ్చి ఒక ఆశీస్సులు అందజేశారు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో. రానున్న రోజుల్లో కూడా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో పార్లమెంట్ లో చెప్పారు ప్రధానమంత్రి గారు, మేము వచ్చి ఇప్పుడే 3 సార్లు అయింది, ఇంకా రానున్న రోజుల్లో చాలా ఉందని చెప్పారు. కాబట్టి మనం 3 సార్లు అధికారంలోకి వచ్చాము, 3 సార్లు మాత్రమే. ఇంకా రానున్న రోజుల్లో ఈ దేశాన్ని 2047లో ఏదైతే ఒక వికసిత్ భారత్ గా, అభివృద్ధి చెందిన దేశంగా మనం అభివృద్ధి చేయాలనుకుంటున్నామో దానికి ఇంకా మనం చేయాల్సింది చాలా ఉంది. దేశ ప్రజలు కూడా మన పట్ల విశ్వాసంతో ఉన్నారు. కాబట్టి ఆ దిశలో మనం ముందుకెళ్ళాలి. ఈరోజు ఏదైతే ఢిల్లీ ఫలితాలు వస్తా ఉన్నాయో అది సానుకూలమైనటువంటి వాతావరణం. ఎందుకంటే దేశ రాజధాని ఢిల్లీ అనేక సంవత్సరాల తర్వాత ఈరోజు మళ్ళీ మనము భారతీయ జనతా పార్టీ, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండింది అక్కడ, ఇక ఆమ్ ఆద్మీ పార్టీ అధికారం ఉంది. ఈ 2 పార్టీలను ఓడించి ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ ఈరోజు మళ్ళీ మనం చాలా సంవత్సరాల జనతా పార్టీ ఢిల్లీలో అధికారంలోకి వస్తాం. 27 years గ్యాప్ తర్వాత చాలా పెద్ద, ఎవరు ఊహించని విధంగా ఈరోజు ఫలితాలు బీజేపీకి సానుకూలంగా ఉన్నాయి. ఒక డబుల్ ఇంజన్ సర్కార్ మరి ఢిల్లీలో కూడా ఏర్పడబోతా ఉంది. తెలంగాణ భారతీయ జనతా పార్టీ తరఫున, మనందరి తరఫున నరేంద్ర మోడీ గారికి, జాతీయ అధ్యక్షులైనటువంటి జగత్ ప్రకాశ్ తెలియజేద్దాం. దక్షిణ భారతదేశంలో ఈరోజు మనము కర్ణాటక కావచ్చు, తెలంగాణ కావచ్చు, ఇప్పటికే మన అధికారంలో ఎన్డీఏ అధికారం, పుదుచ్చేరిలో మన అధికారం ఉన్నాం. దక్షిణ భారతదేశం ఎన్డీఏ భాగస్వామ్య పార్టీగా ఈరోజు మన అధికారంలో ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ లో కూడా మనం ఈరోజు ఎన్డీఏ భాగస్వామ్య పార్టీల అధికారంలో ఉన్నాం. రానున్న రోజుల్లో కర్ణాటక, తెలంగాణ ఈ 2 రాష్ట్రాల్లో స్వతంత్రంగా మనం అధికారంలోకి వస్తాం. అదేవిధంగా తమిళనాడులో, కేరళలో కూడా మంచి వాతావరణం ఈరోజు భారతీయ జనతా పార్టీకి వచ్చేటువంటి అవకాశం ఉంది. తమిళనాడులో కూడా మరి అధికారంలోకి వచ్చేటువంటి అవకాశం కూడా స్పష్టంగా కనిపిస్తా ఉంది. కాబట్టి ఈ నేపథ్యంలో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు. ఉండవల్లిలోని నివాసంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఢిల్లీలో బీజేపీ గెలుపు కేవలం ఢిల్లీ ప్రజల గెలుపు కాదని, ఇది దేశ ప్రజల గెలుపు కూడా అని అభివర్ణించారు. పీపుల్స్ ఫస్ట్ అనే మోడల్ మాత్రమే పనిచేస్తోందని ఈ ఎన్నిక మరోసారి నిరూపించిందని అన్నారు. 27 ఏళ్ల తర్వాత ఢిల్లీ ప్రజలు బీజేపీకి పట్టం కట్టారని, ఇది చారిత్రాత్మకమని వివరించారు. కొందరు నేతలు సంక్షేమ కార్యక్రమాల పేరుతో అవినీతికి పాల్పడుతున్నారని చంద్రబాబు పేర్కొన్నారు. ఇటువంటి కొందరు నేతల వల్ల రాజకీయ కాలుష్యం పెరుగుతోందని వ్యాఖ్యానించారు. మనందరం గర్వపడే రాజధాని ఉండాలని కోరుకుంటాం. ఈ రోజు విజ్ఞతతో ఢిల్లీ ఓటర్స్ అందరూ కలిసి 27 సంవత్సరాల తర్వాత బీజేపీని ఎన్నుకున్నారు. ఒక చారిత్రాత్మక విజయం ఇది. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే, ఈ రోజు గెలుపు అనేది ఒక బీజేపీకో, ఒక ఢిల్లీలో ఉండే ప్రజలకే కాదు, భారతదేశంలో ఉండే ప్రజలందరికీ ఆత్మ గౌరవానికి సంబంధించిన విషయం. ఈ రోజు ఎక్కడికి పోయినా ప్రపంచంలో మీది ఏ దేశం అంటే భారతదేశం చెప్తాం. మీ రాజధాని ఏదంటే ఢిల్లీ అని చెప్పుకుని గర్వంగా చెప్పుకుంటాం. మనం అందరం కూడా మనకు మంచి భవిష్యత్తు ఉండాలి, ఎక్కువ అవకాశాలు ఎక్కడ ఉంటాయనుకుంటే మన రాజధానికి పోవాలనుకుంటాం. అది రాష్ట్ర రాజధాని గాని, దేశ రాజధాని గాని. యాస్పిరేషన్స్ ని ఫుల్ఫిల్ చేసే ప్లేస్ గా ఉండాలి. అలాంటి రాజధాని ఇటీవల కాలంలో ఒక వెదర్ పొల్యూషన్, ఒక పొలిటికల్ పొల్యూషన్, ఈ 2 పొల్యూషన్స్ కలిపి ఢిల్లీకి పోవడం మానేసి ఢిల్లీ నుంచి వేరే ప్రాంతాలకు వెళ్లిపోయే పరిస్థితికి వచ్చారు. ఒకప్పుడు బీహార్ నుంచి ఒక ట్రైన్ ఎవ్రీడే లేబర్ అంతా కూడా అక్కడ పోయి పనిచేసి
చేసుకుని మళ్ళా ఈవినింగ్ ఢిల్లీ నుంచి బీహార్కి వెళ్ళేవాడు. ఇప్పుడు బీహార్ నుంచి ఢిల్లీకి రావడంలా పరిపాలన అంటే ఎట్లుంటుందంటే ఒక్కొక్కసారి పరిస్థితులన్నీ కూడా తారుమారయ్యే పరిస్థితులు వస్తుంది. దానికి ఉదాహరణ ఢిల్లీ. అయితే ఇక్కడ ఏ మోడల్ వర్కౌట్ అవుతుంది భారతదేశంలో అనుకుంటే ప్రపంచంలో ఎక్కడ గాని భారతదేశంలో గాని పీపుల్స్ ఫస్ట్ ఒక సస్టైనబుల్ మోడల్ క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంది. అదే నరేంద్ర మోడీ ఒక సస్టైనబుల్ మోడల్ ని క్రియేట్ చేస్తున్నాడు. ఆయన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. ఈ రోజు ఢిల్లీలో గెలుపు కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిపై నుండే నమ్మకం. ఆ నమ్మకంతో ఢిల్లీ ప్రజలు నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరిచారు. ఢిల్లీలో జరిగిన లిక్కర్ ఇది నథింగ్ కంపేర్ టు ఆంధ్రప్రదేశ్. ఎవరైనా సరే లిక్కర్ లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు ఇంతవరకు ఆ ఫ్యామిలీస్ కూడా బాగుపడవు. అంటే అది పాపిస్ట్ డబ్బులు. రెండోది పేదవాళ్ళ ఆరోగ్యాన్ని సర్వనాశనం చేసి మీరు ఎంజాయ్ చేయడానికి ఎవరిచ్చారు మీకు అధికారం? రూలర్స్ కి. మామూలుగానే లిక్కర్ అనేది నేనున్నప్పుడే ఈఎన్ఏ ఎక్స్ట్రా న్యూట్రల్ ఆల్కహాల్ తయారు చేశాను 2 times న్యూట్రలైజ్ చేయడానికి. ఎందుకు? అందులో ఉండే ఇంప్యూరిటీస్ అన్ని పోవాలి, కొంతవరకు అనేది అవుతుందని. ఇప్పుడు మీరేం చేశారు? రా లిక్కర్ ఇచ్చే పరిస్థితికి వచ్చారు. టోటల్ గా ఆ లిక్కర్ తాగితే ఏమవుతుందో తెలియకుండా కిడ్నీస్ ఫెయిల్ కావడం, చాలా సమస్యలు వచ్చాయి. సిస్టాన్ని మొత్తం సర్వనాశనం చేశారు. డిస్టిలరీస్ లాగేసుకుని డిస్ట్రిబ్యూషన్ అంతా వెళ్లే చేసి సెకండ్స్ అమ్మి ఆడి నుంచి ఎక్కడ చూసినా ఆన్లైన్ పేమెంట్స్ లేకుండా చేసే పరిస్థితికి వచ్చారు. జగన్మోహన్ రెడ్డి తన డిక్షనరీ నుంచి విలువలు, విశ్వసనీయత అనే పదాలను ఎప్పుడో తీసేశారని ఆయన సోదరి కాంగ్రెస్ ఏపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. షర్మిల మాటలని అబద్దాలని మీడియా ముందు చెప్పమని విజయసాయిరెడ్డికి జగన్ ఒత్తిడి తెచ్చారని మండిపడ్డారు. సొంత తల్లి మీద కేసు పెట్టించిన జగన్ కు అసలు విశ్వసనీయత అంటే అర్థం తెలియదంటూ ఆమె ఘాటుగా విమర్శించారు. ఆయన భేటీలో చాలా విషయాలు మాట్లాడుకున్నాం. ఆయన జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర పడిన ఇబ్బందుల గురించి చెప్పారు. రాబోయే రోజుల్లో మీడియాను పెట్టుకోబోతున్నారని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారికి విజయసాయి రెడ్డి గారికి మధ్య జరిగిన సంభాషణ గురించి విజయసాయి రెడ్డి గారు నాకు చెప్పడం జరిగింది. షర్మిలమ్మ అబద్దాలు చెప్తుంది అని చెప్పమని అడిగినట్లు విజయసాయి రెడ్డి గారు చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడాలో, ఏ పాయింట్లు మాట్లాడాలో నేనే డిక్టేట్ చేస్తాను, నువ్వు నోట్ చేసుకో అని సాయిరెడ్డి గారితో చెప్పారట. తర్వాత సాయిరెడ్డి గారు ఆ ప్రెస్ మీట్ సాయిరెడ్డి గారు వివరంగా చెప్పేసరికి నా వివిడ్ ఇమాజినేషన్ తో నేను ఊహించుకునేసరికి నాకే చాలా బాధేసింది. జగన్మోహన్ రెడ్డి గారు ఎంతలా దిగజారిపోయారు. ఒక పక్కేమో జగన్మోహన్ రెడ్డి గారు క్యారెక్టర్ గురించి ఇంత పెద్ద డైలాగులు చెప్తున్నారు. అసలు జగన్మోహన్ రెడ్డి గారు క్యారెక్టర్ అంటే ఏమిటో అన్న పదానికి అర్థం కూడా మర్చిపోయారు కాబోలు అని నేను అనుకుంటున్నాను. ఒక పక్క సాయిరెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి కోరిక భిన్నంగా నన్ను అబద్ధం చెప్పమంటున్నారు, నాకు వీలు కాదు, నన్ను వదిలేయండి అని బ్రతిమాలుకుంటున్నా మీరు ఒప్పుకోకుండా అబద్ధం చెప్పమని ఒత్తిడి చేశారు. ఇది జగన్మోహన్ రెడ్డి గారి గొప్ప క్యారెక్టర్. ఏ అబద్ధాన్ని ఎంత అందంగా చెప్పాలి అని ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి డిక్టేషన్ ఇచ్చారట. ఇది జగన్మోహన్ రెడ్డి గారి మహోన్నతమైన క్యారెక్టర్. రాజశేఖర రెడ్డి గారి ఇద్దరు బిడ్డలకు అన్ని ఆస్తులలో సమాన వాటా ఉండాలి అన్నది రాజశేఖర రెడ్డి గారి కోరిక అని జగన్మోహన్ రెడ్డి గారికి, ఆయన భార్య గారికి తెలిసిన విషయమే. అయినా కూడా సొంత తల్లి అయిన విజయమ్మ గారి మీద కేసు పెట్టారు. సొంత చెల్లి బిడ్డలు, తన సొంత మేనల్లుడు మేనకోడలు ఆస్తి కాజేయాలని కుట్రలు పన్ని ఇంత దిగజారిపోయారో జగన్మోహన్ రెడ్డి గారే ఆత్మ పరిశీలన చేసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు భార్యాభర్తలు ఇద్దరు బైబిల్ ముందరేసుకొని క్యారెక్టర్ ఏమిటో, ఎంత దిగజారిపోయారో ఆలోచన చేసుకోవాలి. హౌ విల్ యూ ఫేస్ గాడ్, హౌ విల్ యూ ఫేస్ డాడ్ అండ్ హౌ విల్ యూ ఫేస్ మై చిల్డ్రన్. నేను కార్యకర్తలను పట్టించుకోలేదు, తప్పైపోయింది అని ఇప్పుడు బీదేర్పులు ఏరుస్తున్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నాయకులు నన్ను వదిలిపెట్టి వెళ్ళకండి, కార్యకర్తలు నన్ను వదిలిపెట్టి వెళ్ళకండి అని అడుక్కుంటున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారికి క్రెడిబిలిటీ లేదన్న విషయం కూడా అర్థమైనట్టు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి క్రెడిబిలిటీ సున్నా. ఢిల్లీ ఎన్నికల ఫలితాలపై ప్రముఖ సామాజిక కార్యకర్త అన్నా హజారే సంచలన వ్యాఖ్యలు చేశారు. తన మాజీ శిష్యుడు అరవింద్ కేజ్రీవాల్ అధికార దాహమే ఆమ్ ఆద్మీ పార్టీని ముంచేసిందని విమర్శించారు. ఆప్కు ఎదుర్కొంటున్న ప్రస్తుత దారుణ పరాభవానికి ముమ్మాటికి కేజ్రీవాల్ వైఖరే కారణమని మండిపడ్డారు. అవినీతి రహిత పాలన అందిస్తున్నారని, అధికారంలోకి వచ్చిన కేజ్రీవాల్ అటుపై అధికార దాహంతో చేసిన పనులతో ఢిల్లీ ఓటర్లు తీవ్ర అసంతృప్తికి గురయ్యారని పేర్కొన్నారు. 3 పర్యాయాలు ఢిల్లీ సీఎం సీటులో కూర్చున్న కేజ్రీవాల్ పై ఢిల్లీలోనే కాదు దేశవ్యాప్తంగా అవినీతి ఆరోపణలు వచ్చాయని అన్నా హజారే గుర్తు చేశారు. ఢిల్లీ లిక్కర్ పాలసీలో స్కామ్ ఆరోపణలు కేజ్రీవాల్ తో పాటు ఆమ్ ఆద్మీ పార్టీకి మచ్చగా మారాయని చెప్పారు. అందుకే ఢిల్లీ ఓటర్లు కేజ్రీవాల్ ను ఓడించారని అన్నా హజారే చెప్పుకొచ్చారు.
मैं पहले से बताता कि चुनाव लड़ते समय उम्मीदवार का आचार शुद्ध होना, विचार शुद्ध होना, जीवन निष्कलंक होना, जीवन में त्याग होना और अपने अपमान करने की शक्ति होना, ये गुण अगर उम्मीदवार में है तो मतदारों को विश्वास आता है ये हमारे लिए कुछ करने वाला है। मैं बार बार बताते गया लेकिन उनके दिमाग में नहीं आया और आखिर शराब के बारे में उन्होंने एक मुद्दा उठाया कि शराब की दुकान, उसमें शराब की बात क्यों आ गई? पैसा, धन और दौलत इसमें बह गया। ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో మాజీ మంత్రి కేటీఆర్ కాంగ్రెస్ పై తీవ్ర విమర్శలు చేశారు. మన ఐరన్ లెగ్ సీఎం ఢిల్లీకి పోతే కాంగ్రెస్ కు గాడిద గుడ్డు సున్నా అంటూ సెటైర్లు వేశారు. నరేంద్ర మోదీ బీజేపీకి అతిపెద్ద కార్యకర్త రాహుల్ గాంధీయేనని వ్యాఖ్యానించారు. మిత్రులు చెప్తున్నారు ఢిల్లీ ఎలక్షన్ ఫలితాలు వచ్చినాయట, చూసిరా మీరంతా? సక్సెస్ఫుల్ గా మన ఐరన్ లెగ్ ముఖ్యమంత్రి వేయండు. కాంగ్రెస్ పార్టీకి ఎంత వచ్చింది? ఎంత? నిన్న మనం బాగా నడిగారు 0-0 అని. ఇప్పుడు ఆయనకు కూడా వచ్చింది గాడిద గుడ్డు 0. మనోడు పోయి మొత్తానికి మహారాష్ట్రలో కొట్టిండు. ఆడ ఇంకా కొన్ని వచ్చినట్టున్నాయి. ఇక ఢిల్లీకి పోతే మాత్రం నాశనం అయిపోయింది. ఇప్పుడు అడుగు నాశనం అయింది, ఆడ ఖతం అయిపోయింది. ఇప్పుడు 0. కానీ ఒక్కరికి మాత్రం రాహుల్ గాంధీకి మనందరం మంచిగా సపోర్ట్లు కొట్టి అభినందనలు చెప్పాలి. రాహుల్ గాంధీ అంటే ఏం చేస్తుందంటే దేశంలో ఏడాడ నిలబడుతుందో కాంగ్రెస్ పార్టీ అలాగే ఎక్కడెక్కడైతే నిలబడుతుందో వేరుగా అక్కడ బీజేపీని మాత్రం గెలిపించి వస్తున్నాడు. పక్క అక్కడ అందరూ నిలబట్టి బీజేపీని గెలిపించి వస్తాడు. ఇవాళ ఈ దేశంలో నిజంగా చెప్పాలంటే నరేంద్ర మోడీకి బీజేపీకి అతిపెద్ద కార్యకర్త ఎవడన్నా ఉన్నాడా అంటే రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి. బడే బాయ్ చోటే బాయ్. మీకు అందరికి మన తెలంగాణలో కూడా సిల్కర్ చెప్పినట్టు చెప్పిండు కేసీఆర్ సార్. ఏం చెప్పిండు ఎలక్షన్లకు ముందు? అరే కాంగ్రెస్ కు దబ్బన ఓటేస్తే తప్పిదారి, రైతు బంధు రామ్ అవుతుందని చెప్పిండా? అయ్యిందా? ఇప్పుడు మళ్ళీ ఎక్కడ రైతులు మైకు పెడితే ఎట్లా తిరుగుతారు? అమ్మతో చెప్తున్న కిసంటి తిట్లు ఉంటాయని కూడా తెలియదు నాకు. అరే ఏం తిట్లా? నేను తాత తిడుతుండే 4.5 నిమిషాలు ఉంది ఆ వీడియో. ఒక 4.5 నిమిషాలలో 400-500 తిట్లు తిట్టిండు. ఇంకోటి రేషన్ ఉన్నాడైతే కానీ బావిలో నీళ్ళు పోసుకొని దుమ్మి చచ్చిపోతుంది. రేవంత్ రెడ్డి కాబట్టి నడిచిపోతుంది, కానీ రేషన్ లేదు, మనలేదు ఆయనకు. నిజంగా ఆయన చూస్తున్నా లేదా? రేవంత్ రెడ్డి గారు దయచేసి చూడకు, చూస్తే తట్టుకోలేవు. ప్రజలు సంవత్సరం లోపలనే గుర్తించారు. వికారాబాద్లో మీరు ఇవాళ ఏ ఊరికన్నా పోండి, ఏ ఊరికన్నా మీ ఇష్టం. అది ప్రసాద్ సొంత ఊరు అన్నీ ఉంటుందా? కర్ణాటక. మా స్పీకర్ గారు సొంత ఊరు కంటే కర్ణాటక పోన్నాడు వదిలే. కానీ ఏ ఊరంటే ఆ ఊరికి పోండి. ఏ ఊళ్ళో పోయి మీరు గొట్టం పెట్టినా, ఏ ఊళ్ళో ఏ మనిషి కూడా గొట్టం పెట్టినా ఆ తిట్టుడు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా స్పందిస్తూ బీజేపీని మరోసారి గెలిపిస్తున్నందుకు రాహుల్ గాంధీకి అభినందనలు అంటూ ఎద్దేవా చేసిన సంగతి తెలిసిందే. కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తాము కాంగ్రెస్ పార్టీ సమరయోధులమని, తాము ఎప్పుడూ ఓటమి అంగీకరించబోమని కోమటిరెడ్డి అన్నారు. తెలంగాణ మాదిరే తాము ఎప్పుడూ పుంజుకుంటామని చెప్పారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి 8 సీట్లు గిఫ్ట్ గా ఇచ్చి మీ సొంత పార్టీకి 0 సీట్లను తెచ్చుకున్న మిమ్మల్ని అభినందిస్తున్నానని చెప్పారు. తెలంగాణలో బీజేపీ ఎదుగుదలకు ఎవరైనా కారకులైతే అది ముమ్మాటికి బీఆర్ఎస్ పార్టీనే అని అన్నారు. రాబోయే రోజుల్లో దేశవ్యాప్తంగా బీజేపీ ప్రభుత్వాలు ఏర్పడబోతున్నాయని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. హైదరాబాద్ గోల్కొండ హోటల్లో బీజేపీ ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశానికి హాజరైన ఆయన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై స్పందించారు. ఢిల్లీ ప్రజలు చీపురుతో ఆమ్ ఆద్మీ పార్టీని ఊడ్చేశారని, ప్రజాస్వామ్యబద్దమైన పాలనను కోరుకుంటున్నారని స్పష్టం చేశారు. తెలంగాణలో కూడా అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న 3 ఎమ్మెల్సీ స్థానాల్లో బీజేపీ విజయం సాధిస్తుందని బండి సంజయ్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఢిల్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఎన్ని తప్పుడు ప్రచారాలు చేసినా, ఎన్ని వాగ్దానాలు చేసినా కూడా ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. ఒక జైలుకు పోయిన వ్యక్తి, అక్రమ కేసులో జైలుకోయిన వ్యక్తి, అక్రమ సంపాదనలో జైలుకోయిన వ్యక్తి, అక్రమ దందాలో జైలుకోయిన వ్యక్తి ఇవాళ రాష్ట్ర ప్రజలు ఏ విధంగా పాలిస్తారనేటువంటి విషయాన్ని వాళ్ళ ప్రజలు గమనించారు.
కాబట్టి మాకు జైలు రాజ్యం మాకొద్దు, మాకు ప్రజాస్వామ్యబద్ధంగా పాలన కావాలి. ఒక నీతి నిజాయితీవంతుడైనటువంటి నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఈ దేశంలో ఏ విధంగా నీతివంతమైన పాలన జరుగుతుందో, ప్రజాస్వామ్యబద్ధంగా పాలన జరుగుతుందో అటువంటి పాలన ఢిల్లీలో రావాలని చెప్పి ప్రజలందరూ ఆలోచించారు. అందుకే చీపురుతో మొత్తం ఊడ్చి సాఫ్ చేసినటువంటి పరిస్థితి అలా ఢిల్లీలో చూస్తున్నాం. వారు వన్ సైడ్ విధంగా ఇలా భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా ఇలా ఫలితాలు వస్తున్నాయి. తప్పకుండా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో, జేపీ నడ్డా గారి ఆధ్వర్యంలో, అమిత్ షా గారి యొక్క సూచనల మేరకు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో అతి త్వరలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాలు ఏర్పడబోతున్నాయి. ఢిల్లీలో మేధావి వర్గంతో పాటు, సామాన్య ప్రజలతో పాటు మేధావి వర్గం అంతా కూడా భారతీయ జనతా పార్టీ ఓటేసింది. ముఖ్యంగా ఉద్యోగస్తులు అందరూ కూడా భారతీయ జనతా పార్టీ ఓటేశారు. కాబట్టి ఢిల్లీ మాదే. నెక్స్ట్ జరిగేటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా మాయే. ఇక్కడ కూడా మేధావి వర్గానికి అప్పీల్ చేస్తా ఉన్నా, ఉపాధ్యాయులకు అప్పీల్ చేస్తా ఉన్నా, నిరుద్యోగ యువతకు అప్పీల్ చేస్తా ఉన్నా. ఎమ్మెల్సీలో ప్రశ్నించేది భారతీయ జనతా పార్టీ. అధికార పార్టీకి ఓటేస్తే ప్రశ్నించి సస్పెండ్ చేస్తారు పార్టీలకు వెళ్ళి. ఇలా ప్రశ్నించేది భారతీయ జనతా పార్టీ. కాబట్టి ప్రశ్నించేటువంటి భారతీయ జనతా పార్టీకి, పోరాటం చేసే భారతీయ జనతా పార్టీకి, మీకోసం ఉద్యమించే భారతీయ జనతా పార్టీ అభ్యర్థులైనటువంటి ఎమ్మెల్సీలో ఈ 3 ఎమ్మెల్సీలో భారతీయ జనతా పార్టీ గెలిపించండి. ఢిల్లీ మేధావర్గం ఏ విధంగా మంచి నిర్ణయం తీసుకుందో అదే నిర్ణయాన్ని తెలంగాణ రాష్ట్రంలోని 3 ఎమ్మెల్సీ ఎన్నికల ప్రాంతంలో మేధావర్గము ఇలా ఆలోచించి మీ ఓటుకు వేసుకొని ఢిల్లీ మాదే, ఇక్కడ 3 ఎమ్మెల్సీలు మాయే. అవినీతిలో కూరుకుపోయినందునే ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలో కోల్పోయిందని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు అన్నారు. ఉచితాలలో అధికారం కైవసం చేసుకోవచ్చని భావించే రాజకీయ పార్టీలకు ఢిల్లీ ఎన్నికలు ఓ గుణపాఠమని చెప్పారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయంపై రఘునందన్ రావు హర్షం వ్యక్తం చేశారు. మేము ఈ సందర్భంగా శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. ఫ్రీబీల వల్లనే అధికారంలోకి వస్తాం, ఉచితాల వల్లనే మళ్ళొకసారి అధికారంలోకి వస్తాం అనేటువంటి అన్ని రాజకీయ పార్టీలకు కూడా ఢిల్లీ ఎన్నికలన్నిటి ఒక రకంగా గుణపాఠంలాగా కనబడతా ఉన్నాయి. అవినీతికి వ్యతిరేకంగా ఉద్యమాన్ని ప్రారంభించి అవినీతి ఊబిలో కూరుకుపోయింది కాబట్టి ఆమ్ ఆద్మీ అనేటువంటి పార్టీ ఈరోజు ఢిల్లీ లోపల ఈ రకమైనటువంటి ఫలితాలని ఫేస్ చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. భారతీయ జనతా పార్టీ ఇష్యూ బేస్డ్గా కొట్లాడుతూ ఉన్నాం, సమస్యల్ని చాలా స్పష్టంగా ఐడెంటిఫై చేసి మాట్లాడుతూ ఉన్నాం. రఘునందన్ రావు అనే ఎంపీకి ప్రెసిడెంట్ స్పీచ్ మీద మాట్లాడే అవకాశం ఇస్తే బీసీల కోసం బీసీ రిజర్వేషన్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం 10% మైనార్టీలకు ఇచ్చి బీసీలకు అన్యాయం చేయబోతుంది అని చెప్పి గలమెత్తి నిండు పార్లమెంటు వేదికగా ఈ దేశ ప్రజలందరికీ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అన్యాయాన్ని చాటి చెప్పేందుకు గొంతెత్తినటువంటి ఒకే ఒక పార్టీ భారతీయ జనతా పార్టీ తప్ప ఇంకొకటి కాదు. రేపు కూడా ఈ 10% బీసీల రిజర్వేషన్లకి కోతబెట్టి మైనార్టీలకు ఇవ్వబోతున్నటువంటి ఈ రిజర్వేషన్లని అడ్డుకునేటువంటి శక్తి ఉన్నటువంటి ఒకే ఒక పార్టీ ఏదైనా ఉందంటే అది కేవలం భారతీయ జనతా పార్టీ మాత్రమే. నేను ఇవాళ అడుగుతున్న, మహారాష్ట్ర ఎన్నికలలో కన్ఫ్యూజన్ అయింది, గందరగోళం అయిందని నిన్న మాట్లాడినటువంటి రాహుల్ గాంధీ, నీ 10 జనపదులు, నీ ఏఐసిసి ఆఫీసులున్న ఢిల్లీలో నీకు వచ్చిన ఓట్ల శాతం 5, సింగిల్ డిజిట్ కన్ఫైన్ అయింది కాంగ్రెస్ పార్టీ. ఢిల్లీలో కాంగ్రెస్కి ఇవాళ వచ్చిన ఎన్నికల ఫలితాల్లో వచ్చిన ఓట్ల శాతం 5. ఢిల్లీలో కాంగ్రెస్కి వచ్చిన సీట్లు గాడిద గుడ్డు, వచ్చిన ఓట్లు 5%. అందుకని దయచేసి ఏది పడితే అది మాట్లాడతాం, మైకున్నదని నోటుకు వచ్చినట్టు మాట్లాడతాం. మహారాష్ట్రలో ఎలక్షన్లలో ఏమైంది, మన పార్లమెంట్లో మేము సమాధానం చెప్పినాం. ఏ అసెంబ్లీలో ఎన్ని ఓట్లు పెరిగినాయి, ఓట్లు పెరిగిన చోట కాంగ్రెస్ ఎన్ని గెలిచింది, బీజేపీ ఎన్ని గెలిచింది అని చెప్పినాం. ఊర్లు కూడా తెలుసుకో, గ్రామ పంచాయతీ ఎన్నికలకి ఓట్లు పెరుగుతాయి. పార్లమెంట్ కంటే, అసెంబ్లీ కంటే సర్పంచ్ ఎలక్షన్లకు వచ్చేసరికి పట్టణంలో కొలువు చేస్తున్న ప్రతి ఓటర్ పోయి తన ఊర్లో ఓటేసుకోవాలనుకుంటాడు, తన సర్పంచ్ని తాను గెలిపించుకోవాలనుకుంటాడు. అందుకని ఉద్యోగం రీత్యా, చదువు రీత్యా, రకరకాల కారణాల చేత పట్టణాలకి మైగ్రేట్ అయినటువంటి ఓటర్లు రాష్ట్ర శాసనసభకి ఎన్నికలు జరిగినప్పుడు తిరిగి వెనక్కి పోతారు. నీకు అవగాహన లేదు, నీకు అర్థం కాదు, ఈ దేశ చరిత్ర అసలు తెలియదు, నీకు రామాయణం తెలియదు, భారతం తెలియదు, గరీబోడి కష్టం తెలియదు. కాబట్టి కాంగ్రెస్కి ఇలా ఢిల్లీలో గాడిద గుడ్లన్నీ సీట్లన్నీ వచ్చినాయి. అందుకని దయచేసి కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ ఈ రోజుకైనా రియలైజ్ కావాల్సింది ఏంటంటే, మేము ఏం చేసినా చెల్లుబాటు అవుతుంది, మేము ఏం మాట్లాడినా చెల్లుబాటు అవుతుంది అనేటువంటి విధానానికి స్వస్తి పలకాలి. 10% మైనార్టీలను తెచ్చి బీసీలో పెట్టేదాన్ని
త్వరలోనే మేము దాన్ని ఒక రాష్ట్ర స్థాయి ఉద్యమంగా మలచబోతా ఉన్నాం. ఎట్టి పరిస్థితులు కర్నూలు జిల్లా ఆదోని మండలం దిబ్బనకల్లో బీజేపీ ఎమ్మెల్యే పార్థసారథి పారిశుద్ధ్య కార్మికుడు అవతారమెత్తారు. శనివారం గ్రామంలో పర్యటించిన ఆయనకు ముగ్గురు కాలువలు శుభ్రం చేయడం లేదని, దుర్వాసన దోమలతో రోగాలు బారిన పడుతున్నారని స్థానికులు ఫిర్యాదు చేశారు. దీంతో ఆయన పారచేత పట్టి మురుగు కాలువల్లో పూడిక తీశారు. స్థానిక పంచాయతీ కార్యదర్శి పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. నేను చేస్తున్నప్పుడు మీరంతా ఎందుకు చేయలేరు? నేను చేస్తున్నప్పుడు చేయించగలుగుతావా లేదా ఈ పని? నేనే వచ్చి ఇంత చేసినవాడిని, నువ్వు చేయించగలుగుతావా లేదా? నువ్వు వాడి మీద నీ మీద చెప్తూ ఉంటే వీళ్ళంతా ఏమైపోతారు? ఈ బిడ్డలు చూడు ఏమవుతుంది, మన బిడ్డలే కదా వాళ్ళు. ఇట్లా మురుగుట్లో ఎట్లా ఉంటారు అర్థమైనా? అది చూపించడానికి నేను చేశాను ఈ పని. రోజుకు 1 గంట జనాల దగ్గర చేయిస్తే ఊర్లో నీ మీద కంప్లైంట్లు ఉంటున్నా. సాగర సంగమ తీరంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం అంతర్వేది లక్ష్మీ నృసింహస్వామి ఉత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. స్వామివారి దర్శనం కోసం వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. శుక్రవారం రాత్రి స్వామివారి కళ్యాణాన్ని వీక్షించిన లక్షలాది మంది భక్తులు నేడు సముద్ర స్నానాలు ఆచరించారు. భక్తజనంతో క్యూలైన్లన్నీ కిటకిటలాడుతున్నాయి. రథోత్సవం జరగనుంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయడంక. మొత్తం 70 స్థానాల్లో 48 స్థానాలను కైవసం. కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ కేవలం 22 స్థానాలకే పరిమితం. ప్రజా తీర్పును అంగీకరిస్తున్నామన్న కేజ్రీవాల్ బీజేపీకి శుభాకాంక్షలు తెలుపుతున్నారని వెల్లడి. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేరుస్తానని ఆశిస్తున్నారన్న మాజీ సీఎం. తర్వాత ఢిల్లీలో బీజేపీ గెలుపు. తెలంగాణలోనూ విజయం సాధిస్తామన్న కిషన్ రెడ్డి. కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లోనూ బీజేపీ గెలుస్తుందని ధీమా. ఢిల్లీలో బీజేపీ గెలుపు ముందే ఊహించిందన్న బండి సంజయ్. ఫలితాలు రేవంత్ రెడ్డికి గుణపాఠమన్న రఘునందన్ రావు. కేజ్రీవాల్ పై అన్నా హజారే సంచలన వ్యాఖ్యలు. ఢిల్లీ ఎన్నికల ఫలితాలపై స్పందించిన సామాజిక కార్యకర్త. కేజ్రీవాల్ అధికార దాహమే ప్రస్తుత ఓటమికి కారణమని వెల్లడి. లిక్కర్ స్కామ్ తో ఆపు ప్రభుత్వం కేజ్రీవాల్ పై వ్యతిరేకత ఏర్పడిందని వ్యాఖ్య. ఢిల్లీ ఫలితాలపై కేటీఆర్ సెటైర్. బీజేపీని మరోసారి గెలిపించారంటూ రాహుల్ గాంధీని ఎద్దేవా చేసిన బీఆర్ఎస్ నేత. పాత వీడియోను పంచుకున్న కేటీఆర్. కేటీఆర్ వ్యాఖ్యలపై కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఫైర్. బీజేపీని మరోసారి గెలిపిస్తున్న రాహుల్ కి అభినందనలు అన్న కేటీఆర్. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి 8 సీట్లు గిఫ్ట్గా ఇచ్చారని కోమటిరెడ్డి ఎద్దేవా. సొంత పార్టీకి 0 సీట్లు తెచ్చుకున్న మీకు అభినందనలు అని వ్యాఖ్య. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి BB9 న్యూస్.